అనేది నా అభిప్రాయం. రైట్. డాక్టర్ శివకుమార్ గారు, మనం చూస్తున్నాం ఏదైతే కొండ దంపతులు ఇద్దరు కూడా మేము ఈ పార్టీని ఫస్ట్ నుంచి పట్టుకొని ఉన్నాం. ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 12 నియోజకవర్గాల్లో ఈ 12 నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేసినా వారికి గెలుపు ధీమగా మేము కొండంత అండగా ఉన్నాం. చాలా కాయ కష్టాలు చేశాము. కానీ నేను ఎవరికి వేరే ఇతర పార్టీలకు సపోర్ట్ లేదు. నా పార్టీని నేను భుజస్కంధాలపైన వేసుకొని గెలిపించే తీరులో ఉన్నాను. రాబోయే రోజులలో మొత్తం మీద ఏదైతే ప్రధానమంత్రి కావాలి మా పార్టీ వ్యక్తులు అనేది మాత్రం ఏదైతే తను చెప్పండు. ఈ నేపథ్యంలో తప్ప ఏదైనా ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తులు ఇక్కడ రాజకీయం చేస్తున్నారు, మొత్తం నాశనం చేస్తున్నారనే మాటలు మాత్రం అతను మాట్లాడుతున్నాడు. అంటే దాన్ని ఎలా చూడొచ్చు ఒక పార్టీలోనే? ముందుగా స్వతంత్ర మీడియా డిబేట్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. ఏదైతే కొండా మురళి, కొండా సురేఖ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎండోమెంట్ మినిస్టర్ ఆవిడ అయితే ఉమ్మడి వరంగల్లో ఒక రకమైన ఆధిపత్య పోరు అనుకోవచ్చు మనం ఒక రకంగా ఆలోచిస్తే. ఇప్పుడు మొత్తానికి కడియం శ్రీహరి గారు కానీ, లేకపోతే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు కానీ, లేదంటే ఇటు మొత్తానికి వీళ్ళు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కాదు అనేది ఆమె ఒక రకంగా విభేదించడం. రెండవది, నా కాన్స్టిట్యున్సీలో వచ్చి నాకు తెలియకుండా వీళ్ళు వచ్చి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు అనేది ఈరోజు మీనాక్షి నటరాజన్ గారికి ఆమె ఇచ్చిన ఏదైతే రిపోర్ట్లో ఉన్న సారాంశం నేను చెప్పడం వ్యక్తిగతంగా కాదు. అయితే ఈరోజు 10 సంవత్సరాలు కొండా సురేఖ గారు కూడా బీఆర్ఎస్ పోయి వచ్చినారు. ఇప్పుడు గర్భాపతిలో కాంగ్రెస్ పార్టీలో వచ్చినారు, అది గెలిచినారు, ఈరోజు ఒక మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈరోజు ఎవరైతే మీనాక్షి నటరాజన్ గారి ఎదుట వీళ్ళందరూ ఎవరైతే హాజరైనరో అందరికీ కూడా నచ్చజెప్పడము, పార్టీని ప్రతిష్ట దెబ్బతీయకుండా మీరు కలిసికట్టుగా ముందుకు పోండి. రెండోది, పార్టీ గురించి ఏమన్నా చర్చించేది ఉంటే పార్టీలో చర్చించండి, బహిరంగంగా మీడియా ముందు కానీ, లేకపోతే పార్టీ ప్రతిష్ట తీసేలాగా ఉండొద్దు అనేది ఈరోజు హైకమాండ్ కూడా చెప్పడం జరుగుతుంది. రైట్. డిబేట్ కొనసాగే ముందు వచ్చిన వెల్కమ్ బ్యాక్ శివకుమార్ గారు, కంటిన్యూ. అయితే ఇప్పుడు ఇంతకుముందు మన కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ ఈ సమస్యని ఇట్లనే కొనసాగిస్తే ఖచ్చితంగా ఇది అన్ని నియోజకవర్గాలకు పాకుతుంది, ఇట్లాంటి ఇబ్బంది జరుగుతుంది అనేది కోటేశ్వరరావు గారు సూచన ఏదైతే ఇచ్చిండ్రో దాన్ని నిజంగా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అది పరిగణనలోకి తీసుకుంటుంది. ఖచ్చితంగా ఈరోజు ఉమ్మడి వరంగల్లో ఏదైతే ఆధిపత్య పోరు అనుకోవచ్చు, లేకపోతే నేనే ఇక్కడ ఉండాలనేది వాళ్ళ ఏదైతే ఆలోచిస్తారో దానికి స్వస్తి చెప్తుంది. ఏదైతే హైకమాండ్ ఈరోజు టీపీసీసీ అధ్యక్షుడు కానీ, లేకపోతే మీనాక్షి నటరాజన్ గారు కానీ, మిగతా క్రమశిక్షణ సంఘం కమిటీ ఏదైతే కూర్చుందో అది ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు ఏదైతే జరిగిన దానికి ఒక కొలిక్కి వస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేది కూడా నేను ఆలోచిస్తాను. రైట్. మనతో పాటు సునీతారెడ్డి గారు కూడా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గారు